హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చైనాలో ఒక ప్రాంతం ఉంది. అక్కడ మీరు ఏం మాట్లాడినా ప్రభుత్వం వింటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా 1000 కళ్ళు మిమ్మల్ని వెంబడిస్తాయి. పేరుకే అది స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం, కానీ వాస్తవానికి అది ఒక ఓపెన్ ఎయిర్ జైల్. అదే చైనాలోని షీజియాంగ్. అక్కడ కొన్ని లక్షల మంది ముస్లింలు కనుచూపు మేరలో లేని కాన్సంట్రేషన్ క్యాంపుల్లో బందీలుగా చిక్కుకుపోయారు. షీజియాంగ్ అనేది చైనా వాయువ్య భాగంలో ఉన్న ఒక పెద్ద అటానమస్ రీజన్. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ దాదాపు 40కి పైగా ఎథనిక్ గ్రూప్స్ కలిసి జీవిస్తున్నారు. అందులో ప్రధానంగా ఉయిగుర్ ముస్లింలు మరియు హన్ చైనీస్, వీరు పెద్ద సంఖ్యలో ఉంటారు. వీళ్ళతో పాటు మంగోలియన్స్, కజెక్స్, ఉజ్బెక్స్, రష్యన్స్ లాంటి మరెన్నో కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. కానీ ఈ డైవర్సిటీ ఉన్నా కూడా సిచ్యువేషన్ కొంతవరకు టిబెట్ లాగే టైట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ రీజన్ లో ముస్లింల పరిస్థితి చాలా సెన్సిటివ్ టాపిక్ అయిపోయింది. చైనా ప్రభుత్వం ఈ ప్రాంతంలోకి ఫారెన్ మీడియా యాక్సెస్ చాలా రిస్ట్రిక్ట్ చేసేసింది. అక్కడ ఇంటర్నెట్ పూర్తిగా మానిటర్ అవుతుంది. సర్వలైన్స్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. బేసికల్లీ అక్కడ జరిగే ఆల్మోస్ట్ ప్రతి యాక్టివిటీ అథారిటీస్ వాచ్ లోనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందో, ఉయిగుర్ ప్రజల రియల్ పరిస్థితి ఏంటో అనేది బయట ప్రపంచానికి పూర్తిగా క్లియర్ గా తెలియదు. తెలిసే సమాచారం కూడా మోస్ట్లీ కంట్రోల్డ్ లేదా లిమిటెడ్ గానే బయటకు వస్తుంది. షీజియాంగ్ లో దాదాపు 2 కోట్ల మంది ముస్లింలు ఉంటే అందులో సుమారు 15 లక్షల మంది జైల్లోనే మొగ్గుతున్నారు. ఫస్ట్ అక్కడ వాళ్ళను చైనా ఎలా ట్రీట్ చేస్తుందో తెలియాలి. అక్కడ ముస్లింలు పొడవైన గడ్డాలు పెంచుకోవటం నేరం. ఆడవాళ్లు బుర్కా వేసుకోవటం లేదా పొడవైన బట్టలు కట్టుకోవడం కూడా నేరమే. ఆఖరికి ఒకరినొకరు సలాం చెప్పుకోవడం, రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం, పబ్లిక్ ప్లేసుల్లో నమాజ్ చేయడం వంటివి అక్కడ పెద్ద క్రైమ్ తో సమానం. ఒకవేళ ఎవరైనా మసీదులోకి వెళ్లాలన్నా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రూల్స్ లో ఏ ఒక్కటి బ్రేక్ చేసినా సరే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. చైనా దృష్టిలో ఇవన్నీ దేశ భద్రతకు ముప్పు కలిగించే పనులట. ఇంత జరుగుతున్నా ఎవ్వరూ నోరు మెదిపే సాహసం చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిపై ప్రభుత్వం నిరంతర నిఘా పెట్టింది. అక్కడి నుంచి ప్రాణాలతో ఎస్కేప్ అయిన కొంతమంది తమ బిట్టర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ అక్కడ జరుగుతున్న అట్రాసిటీస్ గురించి ప్రపంచానికి వివరించారు. నిజానికి ఉయిగర్ ముస్లింలకు మరియు చైనా గవర్నమెంట్ కు మధ్య చాలా కాలంగా కొన్ని ఇబ్బందికరమైన టెన్షన్ వాతావరణం ఉన్నాయి. కానీ 2009 అల్లర్ల తరువాత సిచ్యువేషన్ ఇంకా సీరియస్ అయిపోయింది. అప్పటి నుంచి సర్వలైన్స్ విపరీతంగా పెరగడమే కాకుండా కఠినమైన రిస్ట్రిక్షన్స్ అమల్లోకి వచ్చాయి. 2010 తరువాత అక్కడ ముస్లింలపై దాడులు, అక్రమ అరెస్టులు చాలా కామన్ అయిపోయాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అక్కడ ఘోరమైన హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయని, దాదాపు 10 లక్షల మందిని నిర్బంధించారని అంచనా. అయితే చైనా మాత్రం దీనిపై కంప్లీట్ డిఫరెంట్ వెర్షన్ వినిపిస్తుంది. వాళ్ళ మాటల్లో చెప్పాలంటే అవి జైళ్లు కావు, కేవలం రీ ఎడ్యుకేషన్ సెంటర్స్ మాత్రమే. ప్రజల్లో తీవ్రవాద భావజాలం తగ్గించడానికి, వాళ్లకు కొత్త స్కిల్స్ నేర్పించడానికి ఈ ప్రోగ్రాం చేస్తున్నామని, ఇది కేవలం దేశ సెక్యూరిటీ మరియు స్టెబిలిటీ కోసమే అని చైనా వాదిస్తుంది. నిజానికి చైనా ఇలా చేయడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఏదైనా ప్రాంతంలో ఒక మతం తాలూకు జనాభా పెరిగే కొద్దీ వాళ్ళు పవర్ఫుల్ అయ్యి గవర్నమెంట్ కి రూల్స్ పెట్టే స్థాయికి చేరుతారని చైనా కమ్యూనిస్ట్ పార్టీ భయపడుతోంది. అందుకే షీజియాంగ్ రీజియన్ లో ముస్లింల పాపులేషన్ పెరగకుండా చైనా చాలా ప్లాన్డ్ గా కంట్రోల్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1950లో అక్కడ ఉయిగర్ ముస్లింల జనాభా దాదాపు 76% ఉండేది. కానీ ఇప్పుడు అది 40% కి పడిపోయింది. అదే టైంలో హన్ చైనీల జనాభాను మాత్రం అక్కడ కావాలనే పెంచుకుంటూ పోతున్నారని, ఈ డెమోగ్రాఫిక్ చేంజ్ గురించి చైనా ఎక్కడ అఫీషియల్ గా ఒప్పుకోదు. కానీ గ్రౌండ్ లెవెల్ జరుగుతున్న రియాలిటీ ఇదే. అక్కడ గవర్నమెంట్ ఓపెన్ గా హన్ కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ ఉయిగర్ ముస్లింలను అణిచివేస్తుంది. అసలు ఈ 2 వర్గాల మధ్య గొడవలు పీక్స్ కి ఎప్పుడు వెళ్ళాయంటే జులై 2009లో షీజియాంగ్ రాజధాని ఉరుమ్కీలో జరిగిన ఆ భయంకరమైన హింసలో దాదాపు 200 మంది చనిపోగా 1700 మందికి పైగా సివియర్ గాయాలయ్యాయి. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం చనిపోయిన వారిలో ఎక్కువ మంది హన్ చైనీలే ఉన్నారంట. అంటే ఉయిగర్ ముస్లింలే వారిని టార్గెట్ చేసి దాడి చేశారని టాక్ గట్టిగా ఉంది. అప్పటి నుంచి ఈ 2 గ్రూపుల మధ్య పగ విపరీతంగా పెరిగిపోయింది. చైనా ఏం చెబుతుందంటే ఈ గొడవలు వెనక ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఉందని. ఇది ఒక వేర్పాటువాద గ్రూప్. వీళ్ళు షీజియాంగ్ ప్రాంతాన్ని విడదీసి ఒక సపరేట్ దేశంగా మార్చాలని చూస్తున్నారు. తన దేశంలో ఇలాంటి మూవ్మెంట్స్ నడవడాన్ని చైనా అస్సలు సహించదు. అందుకే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చైనా తన భారీ సైన్యాన్ని రంగంలోకి దింపి తీవ్రవాదాన్ని వేరివేయటం మొదలుపెట్టింది. మీరు నమ్మరు గాని ఆ ఏరియాలో ఆర్మీకి ఎంత పవర్స్ ఉంటాయంటే ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, డిటెన్షన్ క్యాంపుల్లో వేసేయచ్చు, చివరికి షూట్ చేసినా కూడా అడిగేవాడు ఉండడు. ఇంతలా అక్కడ మిలిటరీ కంట్రోల్ ఉంటుంది. ఉయిగర్ ముస్లింలు దేశ భద్రతకే ముప్పు అని ముద్ర వేసి వాళ్ళను టార్గెట్ చేయటం బాగా పెంచేసింది. అదే మన దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే వారెంట్ ఉండాలి.
ప్రొసీజర్ ఉంటుంది. కానీ అక్కడ పోలీస్ లేదా ఆర్మీకి ఎలాంటి కంప్లైంట్స్ లేదా కోర్టుల పర్మిషన్ కూడా అవసరం లేదు. ఎవరినైనా ఎప్పుడైనా జైల్లో వేయొచ్చు లేదా షూట్ చేసి పడేయచ్చు. నిజానికి మనలాంటి డెమోక్రటిక్ కంట్రీలో ఇలాంటివి జరిగితే అపోజిషన్ పార్టీలు గొడవ చేసి నానా గగ్గోలు చేస్తాయి. కోర్టులు వెంటనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. కానీ చైనాలో ఇది ఇంపాసిబుల్. గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ను ఎవరు ఆపకూడదు, కనీసం ప్రశ్నించకూడదు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళు మరుసటి రోజు కనిపించరు. అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అక్కడ. ఈ డిటెన్షన్ సెంటర్స్ నుండి బయటపడ్డ కొందరు ముస్లింలు తమ గోడుని ద గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, BBC వంటి ఇంటర్నేషనల్ మీడియా ద్వారా ప్రపంచానికి వివరిస్తూనే ఉన్నారు. సాధారణంగా ఇలాంటి నెగిటివ్ ఆర్టికల్స్ వస్తే ఏ దేశ ప్రభుత్వమైనా భయపడుతుంది లేదా వివరణ ఇచ్చుకుంటుంది. కానీ చైనా అసలు పట్టించుకోదు. మొదటి నుంచి వాళ్ళ పాలసీ ఒకటే, అసలు ఇంటర్నేషనల్ మీడియాను తమ దేశంలోకి రానివ్వరు. ఒకవేళ వాళ్ళు ఏమైనా నిజాలు బయట పెట్టినా లైట్ తీసుకుంటారు. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇదంతా స్వయంగా చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కనుసన్నల్లోనే జరుగుతోంది. 2014లో ఆయన షీజియాంగ్ ప్రాంతాన్ని విజిట్ చేసిన తరువాతే అధికారులకు గట్టి ఆర్డర్స్ ఇచ్చారంట. అక్కడ ముస్లింల పట్ల అసలు కనికరం చూపించవద్దని, దేశంలో తీవ్రవాద భావజాలం అనేది ఉండకూడదని, అవసరమైతే ఎంతటి కఠినమైన చర్యలకైనా వెనకాడవద్దని ఆయన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అప్పటి నుండి షీజియాంగ్ లో ముస్లింలపై అణిచివేత ఇంకా ముదిరిపోయింది. ఇక్కడ సర్వలైన్స్ ఏ స్థాయిలో ఉంటుందంటే ప్రతి ముస్లిం ఇంటికి ఒక సపరేట్ QR కోడ్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వేల సంఖ్యలో ఉన్న హైటెక్ ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు వీరిని వెంటాడుతూనే ఉంటాయి. ఆఖరికి వాళ్ళు వాడే ఫోన్లు, ఇంటర్నెట్ కూడా చైనా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. ఎవరైనా పొరపాటున ఏదైనా మతపరమైన రాడికల్, ఇల్లీగల్ కంటెంట్ చూస్తే చాలు వెంటనే అరెస్ట్ అయిపోతారు. రకీమా సేన్బాయ్ అనే మహిళ కేవలం తన ఫోన్ లో వాట్సాప్ వాడిందనే కారణంతో చైనా గవర్నమెంట్ ఆమెను ఏకంగా సంవత్సరం పాటు జైల్లో పెట్టింది. 2017 నుండి 2020 మధ్యలో చైనా దాదాపు 16,000 మసీదులను కూల్చేసింది. 1949లో చైనాలో 29,000 మసీదులు ఉంటే ప్రెజెంట్ కేవలం 1,400 మాత్రమే మిగిలి. అక్కడ ఏ మసీదు మీదైనా సరే ఖచ్చితంగా చైనా జాతీయ జెండా ఎగరాల్సిందే, అంతేగాని మతపరమైన జెండాలు ఉండకూడదు. చైనా గవర్నమెంట్ కొంతమంది ముస్లింల పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి పూర్తిగా వేరు చేసి బోర్డింగ్ స్కూల్లోకి వేస్తుంది. వారికి మదరసాల్లో నేర్పించే రాడికల్ విషయాలకు బదులుగా చిన్నప్పటి నుంచి దేశం యొక్క కీర్తిని, భావజాలాన్ని నేర్పిస్తారు. చైనా వీటిని జైళ్ళని పిలవకుండా రీ ఎడ్యుకేషన్ సెంటర్స్ అని పిలుస్తుంది. అక్కడ ముస్లింలు అందరికీ చైనీస్ లాంగ్వేజ్ బాగా నేర్పిస్తారు. ఒకవేళ అది రాకపోతే కఠినమైన శిక్షలు వేస్తారు. అక్కడ కమ్యూనిస్ట్ పాటలు పాడించి, డాన్సులు వేయించి దేశభక్తి పెంపొందిస్తారు. ఇక్కడికి వెళ్లిన వాళ్ళు మతపరమైన ఆలోచనలు కాకుండా దేశభక్తి కలిగే వరకు అక్కడే ఉంటారు. అంత చేసినా కూడా ఇస్లాం రాడికల్ వైపు వెళ్తే మాత్రం మళ్ళీ ఎప్పుడు బయటికి వస్తారో ఎవరికీ తెలియదు. కొందరిని 20-30 ఏళ్ల వరకు కూడా అక్కడే ఉండేలా చేస్తారు. ఒకవేళ ఎవరైనా పారిపోవాలని చూస్తే చైనా ఆర్మీ నేరుగా కాల్చి చంపేస్తుంది. ముస్లిం జనాభా పెరగకుండా ఉండాలని జైల్లో ఉన్న మహిళలకు ప్రతి 10 రోజులకు ఒకసారి బలవంతంగా కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చేవారంట. దీనివల్ల 2015 నుండి 2018 మధ్యలోనే ఉయిగర్ల పాపులేషన్ గ్రోత్ ఏకంగా 84% పడిపోయింది. 2019లో 22 వెస్ట్రన్ కంట్రీస్ కలిసి చైనా చేస్తున్న ఈ ఘోరాలపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని యునైటెడ్ నేషన్ కి లేఖ రాశాయి. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన విషయం జరిగింది. చైనాకు సపోర్ట్ చేస్తూ సంతకాలు చేసిన 50 దేశాల్లో దాదాపు 14 ముస్లిం మెజారిటీ దేశాలున్నాయి. సాధారణంగా తమ మతం గురించి ఎవరైనా చిన్న మాట అన్నా గొడవ చేసే ఈ ఇస్లామిక్ కంట్రీస్ చైనా ఇంత దారుణంగా ముస్లింలను హింసిస్తుంటే మాత్రం నోరు మెదపడం లేదు. ఆఖరికి ఇరాన్ లాంటి దేశం కూడా సైలెంట్ గా ఉండిపోయింది. ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ పై ఒక్క సెటైర్ రాసినందుకు సల్మాన్ రష్డీకి మరణశిక్ష విధించిన దేశం ఇరాన్. కానీ చైనా విషయంలో మాత్రం మాట్లాడదు. ఎందుకంటే ఇరాన్ నుంచి ఎగుమతయ్యే ఆయిల్లో దాదాపు 33% చైనాకే వెళ్తుంది. అంటే మతం కంటే కూడా వ్యాపారం, డబ్బే ముఖ్యమని ఈ దేశాలు ప్రూవ్ చేస్తున్నాయి. కానీ ఇది తెలుసుకోకుండా చాలా మంది ముస్లిం ప్రజలు ఈ దేశాల కోసం తమ సొంత దేశాల్ని వ్యతిరేకిస్తున్నారు. చైనా కేవలం ఇరాన్తోనే కాదు, 2018లో సౌదీ అరేబియాతో ఏకంగా $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ డీల్ మీద సైన్ చేసింది. అందుకే సౌదీ ప్రిన్స్ మొన్న చైనా వెళ్ళినప్పుడు ఉయిగర్ ముస్లింస్ గురించి అడిగితే దేశ భద్రత కోసం చైనా చేస్తున్నది కరెక్టే అని ఆయన సమర్థించారు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే చైనా ఇచ్చే అప్పుల మీద బతుకుతున్న ఆ దేశం అసలు నోరే మెదపదు. నిజానికి ఇదంతా చూస్తుంటే మరో కొన్ని సంవత్సరాల తర్వాత చైనాలో అసలు ముస్లిం మతమే కనుమరుగైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఫ్రెండ్స్, మన దేశంలో చిన్న ఇన్సిడెంట్ జరిగినా గొంతు ఎత్తే టర్కీ, పాకిస్తాన్, ఇరాన్ లాంటి ఇస్లామిక్ దేశాలు కూడా చైనా విషయంలో నోరు మెదపడం లేదు. బయటి ప్రపంచంలో చాలా మంది భారతదేశంలో ముస్లింలు సురక్షితంగా లేరని విమర్శలు చేస్తుంటారు. కానీ వాస్తవానికి భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేనే లేవు. ఇక ఈ ఉయిగర్ ముస్లిం ఇష్యూపై ఇండియా ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. చైనాను ఎప్పుడూ ఓపెన్ గా ఖండించలేదు. ప్రపంచం ఏమనుకుంటుంది అన్నది చైనాకు అసలు ముఖ్యం కాదు. చైనా తనకు నచ్చినట్టే చేసుకుంటూ పోతుంది. వాళ్ళ దృష్టిలో ముస్లిం కల్చర్ అనేది ఒక ఫారిన్ కల్చర్. ఉయిగర్ ముస్లింలు చైనా కల్చర్ లో అస్సలు కలిసిపోలేరని వాళ్ళు బలంగా నమ్ముతారు. మనలాంటి డెమోక్రసీ చైనాలో లేదు కాబట్టి అక్కడి గవర్నమెంట్ వాళ్లకు రెండే ఆప్షన్లు ఇస్తుంది. ఒకటి, తమ ఇస్లామిక్ సంస్కృతిని వదిలేసి కంప్లీట్ గా చైనా కల్చర్ కి అలవాటు పడాలి, లేదా చైనా ఆర్మీ తన స్టైల్లో వాళ్ళని మార్చేస్తుంది. కొన్ని చోట్ల మసీదులను కోల్చడానికి ప్రజలు ఒప్పుకోకపోతే చైనా గవర్నమెంట్ వాటిని బలవంతంగా పడగొట్టి ఆ ప్లేస్ లో పబ్లిక్ టాయిలెట్లు, బాత్రూమ్లు కట్టించింది. ఇలాంటి పనులు చేయడం ద్వారా తమ సెక్యూరిటీ మరియు కల్చర్ విషయంలో తాము ఎంత కఠినంగా ఉంటామో ప్రపంచానికి, ముఖ్యంగా ముస్లింలకు అర్థమయ్యేలా చేస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చైనా ఒక ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేసి ఎంత హింసిస్తున్నా ఇస్లామిక్ దేశాల కూటమైన ఓఐసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, నోరు మెదపదు. పాకిస్తాన్, ఇరాక్, ఇరాన్, యుఏఈ లాంటి దేశాలు చైనాను కనీసం క్వశ్చన్ కూడా చేయలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఎందుకో తెలుసా? అమెరికా తర్వాత చైనా ఇప్పుడు ఒక గ్లోబల్ సూపర్ పవర్ గా ఎదిగింది. చైనాకు వ్యతిరేకంగా మాట్లాడితే తమ ఆర్థిక పరిస్థితి ఏమవుతుందో ఆ దేశాలకు బాగా తెలుసు. అందుకే ప్రపంచంలో ఎక్కడ ముస్లింలకు ఏ చిన్న కష్టం వచ్చినా గట్టిగా అరిచే ఈ దేశాలన్నీ చైనా విషయంలో మాత్రం కుక్కిన పేనుల్లా సైలెంట్ గా అన్ని మూసుకుని కూర్చుని ఉంటాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే, ఎవరైనా మనల్ని లోకు చేయకూడదన్నా, మన జోలికి రాకూడదన్నా మనం పవర్ఫుల్ గా మారాలి. అదే అస్సలైన రియాలిటీ. శక్తివంతమైన పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా ప్రపంచం వాటిని చూసి చూడనట్లు వదిలేస్తుంది. అదే చైనా విషయంలో జరుగుతుంది. కానీ ఇండియా లాంటి ఒక మంచి దేశం ఎన్ని మంచి పనులు చేసినా ఏదో రకంగా ప్రపంచానికి చెడ్డగానే కనిపిస్తుంది. నిజానికి మన దేశంలో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. ఆఖరికి వారి ఇస్లాం మతం పుట్టిన దేశాల్లో కూడా లేదనే చెప్పాలి. అయినప్పటికీ కొంతమంది కావాలనే ఇస్లామోఫోబియా పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ భారతదేశాన్ని నిందించడం నిజంగా బాధాకరం. 1947లో పాకిస్తాన్ లో హిందువుల జనాభా 15% ఉండేది. కానీ ఇప్పుడు అది కేవలం 2% పడిపోయింది. అంటే అప్పట్లో 4 కోట్లుగా ఉన్న హిందువుల సంఖ్య ఇప్పుడు 52 లక్షలకి తగ్గిపోయింది. బంగ్లాదేశ్ లో కూడా 1947లో 28% ఉన్న హిందువుల జనాభా ఇప్పుడు కేవలం 7% కి చేరింది. అదే మన భారతదేశంలో చూస్తే 1952 నుండి 2024 వరకు హిందువుల జనాభా వృద్ధి రేటు, గ్రోత్ రేట్ -6 ఉంటే ముస్లింల వృద్ధి రేటు మాత్రం 39% గా ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ముస్లింలు మెజారిటీగా మారుతున్నారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో జరుగుతున్న హిందూ వ్యతిరేకతతో పోలిస్తే మన దేశంలో ఇస్లామోఫోబియా ఎక్కడ ఉంది? అసలు ఇది ఎలా సాధ్యం? కానీ మన దేశంలో చాలా మందికి ఈ లెక్కలు, వాస్తవాలు అస్సలు అర్థం కావు. రకరకాల కారణాల వల్ల చైనాలో ముస్లింలను తన గుప్పెట్లో పెట్టుకుని నియంత్రిస్తుంది. కానీ మన దేశంలో మాత్రం అందరికీ పూర్తి స్వేచ్ఛ ఇస్తుంది. మన దేశంలో ఉన్న ఈ అపారమైన ఫ్రీడమ్ ను కొంతమంది అడ్వాంటేజ్ గా తీసుకుని సొంత దేశానికే వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పుట్టి ఇక్కడ అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ కూడా దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేయటం నిజంగా దురదృష్టకరం. మన దేశ మూలాలను, హిందూ సాంప్రదాయాలను చులకనగా మాట్లాడడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. సెక్యులరిజం పేరుతో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. కొందరు భారత్ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను పక్కన పెట్టి దాన్ని ఒక నిర్దిష్ట మత రాజ్యంగా మార్చాలని లోపల ప్లాన్ చేస్తున్నారు. మన దేశంలో ఉంటూనే అరబ్ దేశాలకు లేదా పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడడం, వారి యొక్క సిద్ధాంతాలను మన దేశంపై రుద్దాలని చూడటం గమనిస్తూనే ఉన్నాం. చైనా వంటి దేశాలు ఎక్స్ట్రీమిజం అనే పేరు వినపడగానే ఉక్కు పాదంతో అణిచివేస్తాయి. కానీ ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇక్కడ చట్టాలకు లోబడి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఈ స్వేచ్ఛ దేశ సమగ్రతకు దెబ్బతీసే స్థాయికి వెళ్ళినప్పుడు ప్రజల్లో చైతన్యం రావటం చాలా ముఖ్యం. దేశం పట్ల భక్తి లేని వారు ఏ దేశంలో ఉన్నా ఆ దేశానికి ముప్పే. తన అస్తిత్వాన్ని, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.